మత మార్పిడులు జరిగిపోతున్నాయి, బలవంతపు మత మార్పిడి జరుగుతుందని ఒక పక్క గగ్గోల పెడుతున్నటువంటి ఈ రైట్ వింగ్ సంస్థలకు తెలియాల్సిన అంశం ఏంటంటే, అఫీషియల్ రిపోర్ట్స్, ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే 2.3% మాత్రమే ఈ దేశంలో క్రిస్టియానిటీలో ఉన్నారు. 1971 సెన్సస్ ప్రకారంగా గనక మనం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ పాపులేషన్ 2.6%. అంటే ఈ 50 సంవత్సరాల్లో 0.3% క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు తగ్గారు. మత మార్పిడులు జరిగిపోతున్నాయి బలవంతంగా అని మీరు ఏ డేటా ప్రకారం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే, మరొక అంశం ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్లో చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు, ప్రీస్టులు బలవంత పెడుతున్నారు అనేటువంటి అభియోగం మరొక పక్క కనిపిస్తూ ఉంది. నేను ఒక ఎలీట్ జెస్విట్ కాలేజీలో చదివాను. అక్కడ గోగినేని హాస్టల్ అని, న్యూ హాస్టల్ అని, ఒక్కొక్క హాస్టల్లో సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ 300 ఉన్నాయి ఆ రోజుల్లోనే. అలాంటి కాలేజీలో ఏనాడు కూడా ప్రతిరోజు జరిగేటువంటి పూజ కార్యక్రమంలో పాల్గొనమని కానీ, చర్చికి రమ్మని కానీ ఏ ప్రీస్ట్ కానీ ఏ వార్డెన్ కానీ ఆ కాలేజీలో ఎప్పుడు చెప్పలేదు. మరి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి స్టాల్వర్డ్స్, సినిమా రంగమా, స్పోర్ట్సా, పొలిటీషియన్సా, అడ్మినిస్ట్రేషనా, జ్యుడిషియరియా, ఏ రంగమైనా తీసుకోండి, అందులో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ చదివారనంటే ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదివి వచ్చినటువంటి వాళ్ళే. లాల్ బాల్ గంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, అలాగే బిపిన్ చంద్ర పాల్ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు. రవీంద్రనాథ్ ఠాగూర్ సెయింట్ జేవియర్స్ హై స్కూల్, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాటిష్ మిషన్ స్కూల్, మహాత్మా గాంధీ ఆల్ఫ్రెడ్ హై స్కూల్, డాక్టర్ అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ హై స్కూల్, సర్వేపల్లి రాధాకృష్ణన్ హ్యామర్సన్ ఇవాంజలిక్ లూథరన్ మిషనరీ స్కూల్ తిరుపతి, అబ్దుల్ కలాం మిషనరీ స్కూల్ ఇన్ తమిళనాడు, జయలలిత బిషప్ కాటన్ హై స్కూల్ బెంగళూరు, సునీల్ గవాస్కర్ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ బాంబే. యు నేమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, వాళ్ళందరూ కూడా ఇలా మిషనరీ స్కూల్స్ నుంచి చదివి వచ్చారు. మరి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మతం వదిలి క్రిస్టియానిటీలోకి మారలేదుగా. ఏ స్కూల్లో కూడా ఏ ప్రీస్ట్ కూడా మీరు మతం మారని చదువు చెప్తామని చెప్పలేదుగా. మరి ఇంతమంది ఈ దేశంలో చదువుకుని పైకొచ్చి సక్సెస్ఫుల్ గా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్కూల్స్ లో చదివి మతం మార్పిడి జరిగిందని చెప్పనప్పుడు ఏ రీజన్ తో, ఏ ఆధారంతో అనవసరమైనటువంటి అభియోగాలు పెట్టి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష, విద్వేషం రెచ్చగొడుతున్నాయి?